కోటి రూపాయల వ్యయంతో రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో గల మీర్పేట్ మంత్రాల చెరువు దగ్గర సెంట్రల్ లైజింగ్ సిస్టమ్ కి మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గం శాసన సభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు। ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ మధ్యన ఖమ్మంలో వరద బాధితులను పరామర్శించడానికి వెళ్లడం జరిగిందని, అక్కడ సందర్శించిన వెంటనే 3 సంవత్సరాల క్రితం మీర్పేట్ బడంగపేట మరికొన్ని ప్రాంతాలు జ్ఞాపకం వచ్చినట్లు తెలిపారు। ఈ ప్రాంతంలో 3 సంవత్సరాల క్రితం నివసిస్తున్న ప్రజల అగచాట్లు గుర్తుకు వచ్చాయని, డ్రైనేజీ వ్యవస్థలో మనం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలు వర్షం ఎంత భారీగా కొట్టినా కూడా ఏ ప్రమాదాలు రాకుండా హాయిగా జీవిస్తున్నారన్నారు। ఈ సందర్భంగా గత సీఎం కేటీఆర్ కు నియోజకవర్గం తరపున వారికి కృతజ్ఞతలు తెలిపారు। చెరువులతో ఈ ప్రాంతం బాగుండాలని, వర్షం వచ్చినా కూడా నీళ్లు నిలబెట్టుకోవడానికి గొలుసుకట్టు చెరువులు మన బాలాపూర్ మండల్లో దాదాపుగా చెరువులు కుంటలు 45-42 చెరువులు కుంటలు ఉంటాయి। చాలా వరకు కొన్ని పోయినా కూడా మిగతా ఉన్న కొన్ని కాపాడడానికి గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఇప్పుడున్న వాళ్ళు కానీ కొంత ప్రయత్నం చేస్తున్నారు। అందరు కూడా అభినందనలు తెలియజేస్తున్నారు। ఎందుకంటే సర్పంచ్లు ఉన్నప్పటి నుండి మొదలు పెడితే ఇప్పటి వరకు 92 అనుకుంటే ఈ బండి అంతా పోయడం వల్ల ఉన్న బండిని స్ట్రెంథెన్ చేసుకుంటూ దాన్ని బ్యూటిఫికేషన్ చేయాలని ఆలోచనతో ఇక్కడ కాలనీలు వచ్చినాయి కాబట్టి కాలనీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలంటే డ్రైన్ దీంట్లో పోకుండా వీటిని డెవలప్ చేయాలనే ప్రయత్నాల్లో భాగంగా చేయడం జరిగింది। ఈరోజు ఇక్కడ కూడా దాదాపు 1 కోటి రూపాయలతోని గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ఈ 1 కోటి రూపాయలు దీనికి హెచ్ఎండి నిధుల నుండి ఇవ్వడం జరిగింది। వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు। ఎందుకంటే కాలనీ వాళ్ళకి ప్రాంతం వాళ్ళకి ఇది కావాలని అడిగినప్పుడు ముఖ్యమంత్రిగా వారు ఏదున్నా కూడా ఇమీడియట్ గా రిలీజ్ చేయడంతో పట్టణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి చాలా మందికి రిలీఫ్ కలిగింది। అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న మేము ఖమ్మం పోయినాం, నిజంగా అక్కడ ఉన్న వాళ్ళ బాధలు చూస్తే వర్ణనాతీతం। అక్కడ పోయిన మరుక్షణం నాకు మీర్పేట జిల్లాలు కూడా బడంపేటే గుర్తుకొచ్చింది। ఎందుకంటే 3 సంవత్సరాల కిందట సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళు ఎదుర్కొన్నారు। ఇళ్లకి నీళ్ళు వచ్చినాయి, వర్షం వస్తుందంటే భయపడ్డ సందర్భం గతంలో చూస్తున్నాను నేను। సో ఆ రోజు వచ్చిన ప్రమాదాన్ని పసిగట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని కాలనీలలో, హైదరాబాద్ లో ఉన్న ప్రతి దగ్గర కూడా SNDP నాలాలు అనేది ప్లాన్ చేయడం జరిగింది। దానితోని ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అందరి కాలనీలలో కూడా ఎంత పెద్ద వర్షం పడ్డా కూడా ధైర్యంగా ఉండేటట్టు అనేది ఈరోజు జరిగిన సందర్భంలో నిజంగా భవిష్యత్తులో ప్రాబ్లం రాకుండా ఉండేటట్టు గౌరవ కేటీఆర్ గారు తీసుకున్న నిర్ణయం హైదరాబాద్ వాసులందరూ కూడా ఫలితాన్ని ఈరోజు చూస్తూ ఉన్నారు। ఎక్కడ వర్షం పడ్డా కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు ప్రశాంతంగా ఉండగలిగిన సందర్భం అంటే ఖచ్చితంగా కేటీఆర్ గారి ఆలోచన, కేసీఆర్ గారి సపోర్ట్ తో తీసుకున్న ఈ సందర్భంలో మన దగ్గర కూడా SNDP నాలలో ఒక సైడ్ డ్రైన్ వాటర్ ఇంట్లో పోకుండా ఆ రోజు ట్రంక్ లైన్ వేసుకున్నాం। ట్రంక్ లైన్ వేసుకోవడంతో డ్రైన్ వాటర్ ఇందులో పోకుండా సేవ్ చేసుకోగలిగినాం। ఉదయమే కమిషనర్ గారితో మాట్లాడుతూ చెప్తున్నారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్స్ కూడా కొంతమంది ఉంటే వచ్చిన వాటర్ ని వచ్చినట్టు పోకుండా చెరువు నిండా ఉండేటట్టు చేయాలంటే అక్కడ కొంచెం క్లోజ్ చేసుకునేటట్టుంటే బాగుంటుంది। అవసరం వచ్చినప్పుడు లిఫ్ట్ చేసి, అవసరం లేనప్పుడు చెరువులో నీళ్లు ఉండేటట్టు, లేదంటే వర్షం పడగానే చెరువులో నీళ్లు వెళ్ళిపోతా ఉన్నాయి, మళ్ళీ 1 month లో చెరువులు ఎండిపోతా ఉన్నాయి, దాని అందమే పోతుంది। కాబట్టి చెరువు నిండుగా నీళ్లు ఉండాలంటే అట్లా ఒక షట్టర్ లాగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పాను। దాన్ని కూడా తొందరలోనే ఏర్పాటు చేసుకొని ఉన్న కొన్ని నీళ్ళనైనా నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది। అందరు కూడా ఇక్కడ ఉన్నారు, కాలనీ వాసులు అందరూ వచ్చినారు, వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు।